Okay, in this session we are going to discuss about free body diagram. So Newton's laws of motion, online class, third one. Okay, so free body diagram means when number of forces act on a body, the resultant force on it produces acceleration in its direction. So అంటే దాని అర్థం ఏంటి అంటే an object of mass m is suspended vertically by a string of negligible mass from a rigid support as shown in the figure. The tension in the stretched string is mg, t equal to mg. సరే ఏదైనా ఆబ్జెక్ట్ ని ఏదైనా హ్యాంగ్ చేసాం, మరి అందులో స్ట్రింగ్ లో ఉండే టెన్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది? దాని యొక్క వెయిట్ కి ఈక్వల్ అవుతుంది. ఎం ఇంటూ జీ కి వెయిట్ కి ఈక్వల్ అవుతుంది. దాన్ని టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అని అంటారు. జస్ట్ యూ మేక్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ లైక్ దిస్, క్యాపిటల్ ఎం, and this is we hang from the one support, right? So when you hang this from the support, the tension in the string acts on it is mg, t equal to mg. Next one is, సో ఎంజీ ఎటువైపు యాక్ట్ అవుతుంది? సో ఇప్పుడు చూడండి, లెట్ us సే ఇప్పుడు జస్ట్ a minute, ఓకే. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎటువైపు ఉంటుంది? చూడండి, ఇది ఒక హ్యాంగర్ అనుకోండి. సో దీని నుంచి ఒక ఆబ్జెక్ట్ ని మనం జస్ట్ వేలాడతీసాము. ఇది ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత ఉంటది? క్యాపిటల్ ఎం ఉంటది. సో ఎం యొక్క మాస్ ఎప్పుడు ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ ఎంజీ, అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ యాక్ట్స్ అప్పర్ డైరెక్షన్, దట్ ఈస్ క్యాపిటల్ టీ. సో అప్పుడు టీ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవ్వాలి? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఓకే, సో ఎంజీ కిందికి యాక్ట్ అవుతుంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ పైకి యాక్ట్ అవుతుంది. సో అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, సో దాన్ని బట్టి టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎంజీ అనేది పైకి యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, సో just you listen. Okay, now you see the next slide. Okay, suppose if the system is pulled upwards with acceleration a, the tension in the string is t. Suppose this is let us assume this is a lift. లిఫ్ట్ లో మీరు ఇలా పైకి వెళ్తున్నారు అనుకున్నాం. ఓకే, సో లిఫ్ట్ మొత్తం ఇలా పైకి వెళ్తుంది విత్ యాక్సిలరేషన్ ఏ. ఓకే, సో ఎంజీ ఎటువైపు ఉంటది? కిందికి ఉంటది. ఓకేనా? సో లిఫ్ట్ ఎటువైపు యాక్సిలరేట్ అవుతుంది? పైకి యాక్సిలరేట్ అవుతుంది. పైన ఇది దీన్ని ఈ లిఫ్ట్ యొక్క టెన్షన్ పైకి ఇలా లిఫ్ట్ అనేది ఒక తాడుతో ఇలా కట్టబడి ఉంటది కదా, దాన్ని ఇలా పైకి లాక్కుంటూ వెళ్తుంది విత్ యాక్సిలరేషన్ ఏ. ఓకే, సో మనకి ఏమని తెలుసు? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ కదా. సో నెట్ ఫోర్స్ అంటే లార్జర్ ఫోర్స్ మైనస్ స్మాలర్ ఫోర్స్. ఓకే, నెట్ ఫోర్స్, జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇక్కడ చూడండి, లిఫ్ట్ అనేది కిందికి మూవ్ అవుతుంది కదా, కిందికున్న ఫోర్స్ ఏంటి? ఎంజీ, పైకున్న ఫోర్స్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ టీ. యాక్సిలరేట్ ఎటువైపు అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో అవుతుంది. డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే ఎంజీ అనేది ఎక్కువ. సో ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్ అంటే లార్జర్ ఫోర్స్ మైనస్ ఆపోజింగ్ ఫోర్స్, ఎంజీ మైనస్ టీ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దీన్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే టీని అటు తీసుకెళ్ళండి, ఎంఏని ఇటువైపు తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? ఎంజీ మైనస్ ఎంఏ అవుతుంది. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏమవుతుంది అప్పుడు? ఎం ఇంటూ జీ మైనస్ ఏ అవుతుంది. ఓకే, సో లిఫ్ట్ పైకి వెళ్తూ ఉంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎం ఇంటూ జీ ప్లస్ ఏ, అంటే మన వెయిట్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. లిఫ్ట్ లో మనం పైకి వెళ్తూ ఉంటే మన వెయిట్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, లిఫ్ట్ కిందికి వెళ్తుంటే వెయిట్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎంత లాస్ అవుతుంది వెయిట్ లో నుంచి? ఎం ఇంటూ జీ మైనస్ ఏ అవుతుంది. ఇది ప్రాక్టికల్ గా కూడా మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ దాన్ని హ్యాంగ్ చేసి లిఫ్ట్ లో అది పైకి యాక్సిలరేట్ అవుతుంటే వెయిట్ పెరుగుతున్నట్టు, కిందికి యాక్సిలరేట్ అవుతుంటే వెయిట్ తగ్గుతున్నట్టుగా మనం ఓన్ గా ఫీల్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇన్ లిఫ్ట్. ఓకే, టీ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ప్లస్ ఏ అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ. ఓకే, సో ఇలా మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి దానిపైన నెట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో తెలుసుకోవచ్చు. Okay, if the string has mass m, then the tension in the string at the upper end is t equal to capital M plus m into small g. If the system is at rest, రెండు ఫోర్సెస్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి, అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అవుతుంది. If the system is moving up with acceleration a,
సో క్యాపిటల్ ఎం అంటే ఇప్పుడు స్ట్రింగ్ యొక్క దాని వెయిట్ ని కూడా కన్సిడర్ చేస్తే, బ్లాక్ వెయిట్ తో కాకుండా స్ట్రింగ్ వెయిట్ ని కూడా కన్సిడర్ చేస్తే టోటల్ వెయిట్ ఇక్కడ వస్తుంది. ఓకే, పైకి వెళ్తుంటే జీ ప్లస్ ఏ, కిందికి వెళ్తుంటే జీ మైనస్ ఏ, అలా గుర్తు పెట్టుకోండి. సో ఎం ప్లస్ ఎం ఇంటూ జీ మైనస్ ఇఫ్ ద సిస్టమ్ ఈస్ మూవింగ్ విత్ డౌన్ విత్ యాక్సలరేషన్ ఏ. ఓకేనా, సో ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, దీని తర్వాత మనం జేఈ మెయిన్స్ నీట్ క్వశ్చన్స్ కూడా చేస్తాం. సో mass is connected by string and suspended from a rigid support, then tension in the string when the force F is applied down as shown in the figure. ఓకే, ఈ విధంగా masses ని కనెక్ట్ చేస్తారు. ఓకే, ఈ విధంగా M1 మాస్ ని, సో దాంట్లో M2 మాస్ ని. సో ఇప్పుడు మనకి ఇవి మనం రాబట్టాలి. లెట్ us say ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. బట్ ఎటువైపు యాక్సిలరేట్ అవుతుంది, కిందికా పైకా అంటే బ్లాక్ ఎటువైపు యాక్సిలరేట్ అవుతుందో తెలియాలి. So mass is connected by string and suspended from a rigid support. Then tension in the string when force F is applied down as shown in the figure. అంటే some ఇలా టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అంటే స్ట్రింగ్స్ ఇలా కడుతున్నాం, M1 టు M2 మధ్యలో M1 కి M2 మధ్యలో ఇంకో స్ట్రింగ్ కట్టి, సో M2 వైపు ఉన్న స్ట్రింగ్ ని జస్ట్ సమ్ ఫోర్స్ తో దీన్ని మనం లాగుతున్నాం. ఓకే, సో బ్లాక్ అనేది ఒక రిజిడ్ సపోర్ట్ కి ఉంది, అంటే ఇది వేలాడదీయబడ్డది. సో ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి. సో ఎట్లా డ్రా చేస్తారు, సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎలా కనుక్కుంటారు, అండ్ ఇది ఎలా T1 ఈక్వల్ టు F ప్లస్ M2G అయింది, ఇది ఎలా T2 ఈక్వల్ టు F ప్లస్ M2G అయిందో ఇప్పుడు చెప్తాను నేను. ఓకే, వినండి. సో ఎప్పుడైనా ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలనుకుంటే, సో బ్లాక్స్ ని మనం ఏం చేయాలి, సపరేట్ చేయాలి, అవునా. సో బ్లాక్ M1 ని ఇలా సపరేట్ చేయండి. బ్లాక్ M1 ని సపరేట్ చేస్తే పైకి ఏం ఫోర్స్ ఉంది చెప్పండి, T2. ఓకే, సో కిందికి ఏం ఫోర్స్ ఉంటది, M1G ఉంటది, దాని యొక్క వెయిట్ కూడా ఉంటది. ఇంకొకటి ఏముంటది, T1 ఉంటది. ఓకేనా, సో బ్లాక్స్ ఎటైనా మూవ్ అవుతున్నా, బ్లాక్స్ ఎటువైపు కూడా మూవ్ అవ్వట్లేదు, అలాగే ఉన్నాయి, స్టేబుల్ గా ఉన్నాయి. బ్లాక్స్ ఆర్ నాట్ మూవింగ్, ఎందుకంటే ఇవి రిజిడ్ సపోర్ట్ కి హ్యాంగ్ అయి ఉంది కదా. సో అప్పుడు T2 అనే ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ యాక్సలరేషన్ అనేది జీరోగా తీసుకోవాలి. దేర్ ఇస్ నో యాక్సలరేషన్ అంటే నెట్ ఫోర్స్ మనం ఏంటి బ్యాలెన్స్ అవుతుంది, ఇక్కడ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, M1G ప్లస్ T1 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T2 అనేది అంటే పైన వైపు ఉన్న ఫోర్స్ అనేది ఈ కింద రెండు ఫోర్సెస్ ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే ఏంటి, T2 అనేది ఈ రెండు ఫోర్సెస్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. T2 ఈక్వల్ టు M1G ప్లస్ T1 అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు M2 ని కనుక్కోండి. ఎలా కనుక్కుంటారు M2 ని, హౌ డు యూ ఫైండ్ ద M2? M2 ని ఫ్రీ బాడీ చేయండి, అంటే ఆ సిస్టమ్ నుంచి బయటకు తీసేసి సపరేట్ చేస్తున్నాం. సో దీనిపైన ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T1 ఇటువైపు F ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అండ్ దీని యొక్క వెయిట్ కూడా ఉంటది కదా, ఎంత ఉంటుంది చెప్పండి, M2G కిందికి యాక్ట్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ T1 is equal to M2Q plus T1. M2G plus F, Q కాదు, M2G is a weight, right? Weight of the block and force, some force కూడా యాక్ట్ అవుతుంది. M2G plus F, T1 equal to M2G plus F, ఇది T1 ఫార్ములా అవుతుంది, రైట్. ఇక్కడ మనం T1 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే T2 వచ్చేస్తుంది. సో M1G అనేది ఆల్మోస్ట్ ఉంది, ఇక్కడ T1 ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి. T1 అంటే ఏమొచ్చింది మనకి, M2G plus F. సో ఇది మొత్తం T2 కి ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ MCQs ఉన్నాయి ఇక్కడ. 3 blocks of equal masses each 3 kg are suspended by weightless string as shown. If the applied force is 100 Newton, T1 is equal to ఎంత అని అడిగారు. హౌ డు యూ ఫైండ్ ద T1? ఓకే, ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు ఎలా T1 ని ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ A 130 Newton, ఆప్షన్ B 190 Newton, ఆప్షన్ C 100 Newton, ఆప్షన్ D 160 Newton. Then how do you find the tension in the string T1? అంటే T1 అంటే ఈ రెండు బ్లాక్స్ కి మధ్యలో ఎంత వెయిట్ ఉంటుంది, T1 అంటే ఇక్కడ ఉంది. ఓకే, సో ఈచ్ బ్లాక్ వెయిట్ ఎంత, 3 kg. సో మరి యాక్సిలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, యాక్సిలరేషన్ అంటే G నే. సో ఇదంటే ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫోర్స్ కదా, స్ట్రింగ్ పైన ఉంది, ఎటువైపు మూవ్ అవ్వట్లేదు, రైట్.
సో ఇప్పుడు ఎలా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఇది 3 kg బ్లాకే కదా, ఇది కూడా 3 kg బ్లాకే కదా, ఇది కూడా 3 kg బ్లాకే కదా. సో ఒక 3 kg బ్లాక్ కింది వైపు నేను రిజాల్వ్ చేస్తున్నాను. ఇది ఓకే, ఇది నేను రిజాల్వ్ చేస్తున్నాను 3 kg బ్లాక్. సో కింది వైపు ఏముంది, వెయిట్ mg ఉంటది రైట్. mg అంటే ఎంత, mg అంటే దీని యొక్క మాస్ 3 kgs, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ 30, అంటే mg వెయిట్ 30 న్యూటన్ ఒకటి యాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది దీనిపైన, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక 100 న్యూటన్ ఇస్తున్నాము. ఇది T1 ఇది బ్యాలెన్స్ చేయగలగాలి ఫోర్స్ ని. అంటే T1 పైన ఇంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పడుతుంది, 30 న్యూటన్ ప్లస్ 100 న్యూటన్. ఏమవుతుంది 30 న్యూటన్ ప్లస్ 100 న్యూటన్ చెప్పండి. 130 newtons, sir. వెరీ గుడ్. సో T1 ఈక్వల్ టు 30 ప్లస్ 100, so which is equal to 130 newton. So what is the answer? 130 newton is the right Yes. answer. Okay, is my point clear to everyone? Okay, so now Yes, sir. ఇప్పుడు అర్థమైందా ఇది ఎలా 130 న్యూటన్ అనేది? ఓకే, ఓకే. సో 130 న్యూటన్ అనేది వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇస్, సో ఇలా చేయాలి 3 kgs. సో మనం చేసినట్టే చేసాం కదా. సో T1 ఈక్వల్ టు 30 ప్లస్ 100, 130 న్యూటన్ వచ్చింది. సో ఈ విధంగా రైట్. సో ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఏ ఫార్ములా కూడా అప్లై అంటే మీ కాన్సెప్ట్ తెలిస్తే మీ ఫార్ములాస్ గురించి అవసరం లేదు, అండ్ డైరెక్ట్ గా ఇట్లా మనం కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మోషన్ ఆఫ్ ద కనెక్టెడ్ బాడీస్. పుట్ ఏ సైడ్ హెడింగ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ మోషన్ ఆఫ్ ద కనెక్టెడ్ బాడీస్. మోషన్ ఆఫ్ ద కనెక్టెడ్ బాడీస్ అని సైడ్ హెడింగ్ పెట్టండి. సో కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి? ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. అంటే కాంటాక్ట్ లో ఉన్న ఫోర్స్, రెండు మాసెస్ మధ్యలో కాంటాక్ట్ లో ఉన్న ఫోర్స్ ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. సో మాసెస్ ని మనం ఎక్కడ పెడుతున్నాం అంటే స్మూత్ హారిజంటల్ సర్ఫేస్ పైన పెడుతున్నాం. ఇలాగా రెండు ఫోర్సెస్ M1 ఫోర్స్ ని M1 బ్లాక్ ని M2 బ్లాక్ ని రెండింటిని కాంటాక్ట్ లో పెడుతున్నాము. సో దీనిపైన సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే M2 M1 పైన ఎంతైతే ఫోర్స్ చూపిస్తుందో M1 కూడా M2 పైన అంతే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఈక్వల్ గా చూపిస్తుంది. ఓకే, అలాగే వీటి రెండింటి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్ ని F12 అనుకుందాం. రైట్, యాక్సిలరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఎట్లా వస్తుందో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుందో అటువైపు రెండు యాక్సిలరేట్ అవుతాయి, అవునా కదా? బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఎటువైపు మూవ్ అవుతుంది బ్లాక్? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది చెప్పండి. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఫార్ములా ఏంటి? F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో నెట్ యాక్సిలరేషన్ ఎట్లా వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్? సో హౌ మచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద టూ బ్లాక్స్? F ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, రెండు కనెక్టెడ్ బాడీస్ కాబట్టి రెండింటి యొక్క మాస్, టోటల్ మాస్ M1 ప్లస్ M2. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ M1 ప్లస్ M2. సో నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ మీరు ఇలా వర్డ్ లో రాసుకోవాలంటే నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ అని ఇలా రాసుకోండి. ఓకే, సో ఇలా రాసుకోండి, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఓకే, సో నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఎప్పుడైనా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేషన్ కి ఫార్ములా ఇది. ఓకే, సో ఇలా కనెక్టెడ్ బాడీస్ ఉన్నాయి. నేను ఒక దాన్ని ఫ్రీ చేసేస్తా, దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేద్దాం. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేస్తే నాకు ఇది బ్లాక్ M1 ఇలా వస్తుంది. బ్లాక్ M1 పైన రెండు ఫోర్సెస్ ఉన్నాయి. ఇటువైపు ఏముంది? కాంటాక్ట్ ఫోర్స్ ఉంది, F అనే స్మాల్ F ఫోర్స్ ఉంది. ఇటువైపు ఏముంది? క్యాపిటల్ F ఉంది, అవునా? బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ A. బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అని అర్థం. ఓకే, సో నెట్ ఫోర్స్ అంటే ఏంటి? లార్జర్ ఫోర్స్ మైనస్ ఆపోజింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఫార్ములా ఏమవుతుంది? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, M ఇంటూ A. సో నెట్ ఫోర్స్ అంటే ఏంటి? లార్జర్ ఫోర్స్ మైనస్ ఆపోజింగ్ ఫోర్స్, F మైనస్ F ఈక్వల్ టు M1 ఇంటూ A. ఇదేమవుతుంది? దిస్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈక్వేషన్ ఫర్ బ్లాక్ M1 అవుతుంది. అలాగే బ్లాక్ M2 ని మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ M2 లో మనం ఎట్లా రాయొచ్చు? బ్లాక్ M2 కి సో M2 పైన ఒకటే ఒక కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది,
అది ఎటువైపు యాక్ట్ అవుతుంది, ఇటువైపు M1 వైపు కాంటాక్ట్ ఫోర్స్ ఉంది. అండ్ బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది, లెఫ్ట్ వైపు మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ A. ఓకే, సో కాంటాక్ట్ ఫోర్స్ విత్ యాక్సిలరేషన్ A. సో ఆరో మార్క్ ఇటు పెట్టాలి. సో దీనిపైన అంటే M1 ఇచ్చే ఫోర్స్ M2 కి ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇది పుషింగ్ ఫోర్స్ లాగా వస్తుంది దీనికి. ఇది కాంటాక్ట్ ఫోర్స్ A ఉంది, అప్పుడు స్మాల్ f ఈక్వల్ టు M2 ఇంటూ A అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈక్వేషన్ ఫర్ బ్లాక్ M2 అవుతుంది. F ఈక్వల్ టు M2 ఇంటూ A అవుతుంది. ఈజ్ మై పాయింట్ క్లియర్ టు ఎవ్రీవన్? అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ద M1 బ్లాక్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ M2 బ్లాక్ సపరేట్ గా గీసుకొని అండ్ ఈక్వేషన్స్ ని మనం ఇలా రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్, సో మీరు యూ కెన్ నోట్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ చెప్పాను కదా, యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చింది మనకి చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. అండ్ F2 is a contact force due to M2 on M. సో ఈ విధంగా మనం రిజాల్వ్ చేయొచ్చు. కాంటాక్ట్ ఫోర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇలా ఉంది. నెక్స్ట్ M1 బ్లాక్, M2 బ్లాక్, M3 బ్లాక్ ఇలా కాంటాక్ట్ ఫోర్స్ లో ఉన్నాయి. దీనిపైన సమ్ F అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దీనిపైన ఇప్పుడు రెండు కాంటాక్ట్ ఫోర్సెస్ ఉంటాయి. M1 కి M2 కి మధ్యలో ఒక కాంటాక్ట్ ఫోర్స్. యాక్సిలరేషన్ అంటే ఏంటి మీకు తెలుసు, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. M1 ప్లస్ M2 ప్లస్ M3 చేస్తే టోటల్ యాక్సిలరేషన్ వస్తుంది. యాక్సిలరేషన్ ఈక్వల్ టు F బై టోటల్ మాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ఇది యాక్సిలరేషన్ అవుతుంది. ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్సెస్ బిట్వీన్ M1 అండ్ M2, అదే ఇప్పుడు ఇది మనం రిజాల్వ్ చేద్దాం. కాంటాక్ట్ ఫోర్సెస్ ని మనం రిజాల్వ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు బ్లాక్ M1, M2, M3 రాద్దాం, రైట్? సో కాంటాక్ట్ ఫోర్స్ బిట్వీన్ ద ఓకే, నా యు సీ బ్లాక్ M1 ని మనం ఫ్రీ బాడీ చేసేస్తే, సో ఇటువైపు ఏం ఫోర్స్ క్రియేట్ అవుతుంది, రైట్ సైడ్ మీకు F ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ మీకు F1 ఉంది. సో బ్లాక్ ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అని అర్థం. అంటే ఏంటి, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. హౌ డు యూ ఫైండ్ ద నెట్ ఫోర్స్? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. నెట్ ఫోర్స్ అంటే ఏంటి, ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ, దానికి ఆపోజిట్ చేసే ఫోర్స్ ఏంటి, F1 ఈక్వల్ టు నెట్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో F మైనస్ F1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద M1 బ్లాక్ అవుతుంది. ఓకే, ఒకవేళ M2 బ్లాక్ ఈక్వేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఒకసారి, ఇటువైపు ఏం ఫోర్స్ ఉంది, కాంటాక్ట్ ఫోర్స్ F1 ఉంది. ఇటువైపు ఏముంటుంది, ఇటువైపు F2. సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఎస్ టువర్డ్స్ రైట్. ఓకే, సో ఇక్కడ ఏ ఫోర్స్ ఎక్కువ, F1 మైనస్ F2 ఈక్వల్ టు M2 into A. Very good. F1 minus F2 equal to M2 into A. Okay, this is the force acting on the, this is the net force acting on the M2 block. Okay, so net force equal to mass into acceleration. Next, you make the free body diagram for the M3 block. Okay, so M3 block పైన ఇటువైపు ఓన్లీ ఒకటే ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంది, F2 మాత్రమే ఉంది. సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది, విత్ యాక్సిలరేషన్ A లెఫ్ట్ సైడ్. ఓకే, సో దీనికి ఏంటి, F2 ఈక్వల్ టు F2 equal to M3 into A. Okay, that is the M3 block. Okay, M3 into A. What is the A? A అంటే net force by total mass. First A లో ఇచ్చారు కదా, అది net force of. Okay, in this way we can resolve the equations for M1 block, M2 block and M3 block. Three masses of 16 kg, 8 kg, 4 kg are placed in contact as shown in the figure. If the force of 140 Newton is applied on 4 kg mass, then the force of 16 kg will be అని అడిగారు. సో ఫస్ట్ ఇలా ఉంది మనకి, రైట్? ఏం అడిగారు, ఇది కేజీ ఇక్కడ స్లిప్ అయ్యి వచ్చింది. సో కేజీ లోపలికి ఉండాలి. జస్ట్ a minute. ఓకే, సో కేజీ అనేది ఎటువైపు ఉండాలి అంటే
ఇక్కడ ఉండాలి, కేజీ ఇక్కడ ఉండాలి, ఇది కూడా కేజీ ఇక్కడ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి జేఈ మెయిన్స్ నీట్ లో కూడా ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్. ఓకే, వాళ్ళు ఏం అడిగారంటే 16 కేజీ, 8 కేజీ, 4 కేజీ బ్లాక్స్ ఇలా ఉన్నాయి. సో ఒక 140 న్యూటన్ అనేది దీనిపైన ఒక పుల్లింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అప్లైడ్ ఆన్ 4 కేజీ మాస్. దెన్ ద ఫోర్సెస్ ఆన్ 16 కేజీ బ్లాక్, అంటే 16 కేజీ బ్లాక్ పైన ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఓకే, 16 కేజీ బ్లాక్ పైన ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, ఎటువంటి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో ఏ 140 న్యూటన్ యాక్ట్ అవుతుందా, బి 120 న్యూటన్ యాక్ట్ అవుతుందా, 100 న్యూటనా, 80 న్యూటనా. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 16 కేజీ బ్లాక్ ని ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసుకునే ముందు ఫస్ట్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ అంటే ఫార్ములా ఏంటి, నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా. Net by total. ఓకే, వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ సిస్టమ్, 140. 140 న్యూటన్. అందరు చేయండి తెలిస్తే, 16 ప్లస్ 8 ప్లస్ 4. ఓకే, 28. హౌ మచ్ ఇట్ ఈస్, 140 ప్లస్ 16 ప్లస్ 4 20, 28 అవుతుంది, రైట్. సో 7 టేబుల్ యూస్ చేయండి, 7 4 జా 28, 7 2 జా 14 and 0. ఓకే, 4 టేబుల్ యూస్ చేయండి. 720. సో ఆన్సర్ is 5. Acceleration so acceleration equal 5 meter per second. We need to find the forces acts on the 16 kg block. Okay, so 16 kg block ఇక్కడ ఉంది. సో 16 kg పైన ఒకటే ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. లెట్ us say this is F1 అనుకోండి, వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ F2 అనుకోండి. ఓకేనా, సో F1 ఈక్వల్ టు బ్లాక్ ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు నెట్, అంటే అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ. సో F1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, రైట్. సో మాస్ ఎంత, 16 కేజీ, యాక్సిలరేషన్ ఎంత, 5. 16 into 5 అంటే ఎంత, 18. 16 into 5 is 18. ఓకే, సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 80 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మోషన్ ఆఫ్ బాడీస్ కనెక్టెడ్ బై ఎ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు బాడీస్ అన్ని ఒకదానికొకటి ఇట్లా కనెక్టెడ్ అయి ఉంటాయి ఈ విధంగా. M1 is connected with M2. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T, M1 M2 ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక M1 బ్లాక్ ఒక హారిజంటల్ లైన్ పైన అది వే అవ్వగలుగుతుంది, అక్కడ ఉండగలుగుతుంది అంటే కిందికి దాని యొక్క వెయిట్ కి ఈక్వల్ వెయిట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే దాని యొక్క వెయిట్ కి సపోజ్ M1 అనేది M1G అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో అది ఫోర్స్ కిందికి యాక్ట్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ లో దానికి రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అందుకే ఆ బ్లాక్ ఆ ఫ్లోర్ పైన ఉండగలుగుతుంది. లేదంటే వెయిట్ ఎక్కువ ఆ ఫ్లోర్ ఆపలేకపోతే అది కిందికి వెళ్ళిపోతుంది. సో అందుకని M1G వెయిట్ అనేది R1 కి ఈక్వల్ అవుతుంది. అలాగే M2G వెయిట్ కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి, R2 కి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ వీటి మధ్యలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చెప్తా, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ విల్ యు ఫైండ్ ద యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ రిమెంబర్ ద నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఎస్ ఆర్ నో? యాక్సిలరేషన్ అంటే ఏంటి, నెట్ ఫోర్స్ బై Total mass. టోటల్ మాస్. టోటల్ మాస్ ఎంత, M1 ప్లస్ M2. ఓకే, ఇది యాక్సిలరేషన్ అవుతుంది. నెట్ ఫోర్స్ అనేది క్యాపిటల్ F అవుతుంది. ఇప్పుడు మరి బ్లాక్ M1 ని మనం రిజాల్వ్ చేద్దాం. బ్లాక్ M1 ని రిజాల్వ్ చేస్తే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇటువైపు ఎంత ఉంది, T ఉంది. ఓకే, సో అటువైపే కదా బ్లాక్ మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ E. సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఎటువైపు అయితే మనం ఫోర్స్ ని క్రియేట్ చేస్తున్నామో అటువైపు మూవ్ అవుతుంది, అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ బ్లాక్ M1 పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే T ఈక్వల్ టు M1 ఇంటూ A యాక్ట్ అవుతుంది. T ఈక్వల్ టు M1 ఇంటూ A. అలాగే బ్లాక్ M2 పైన మీరు ఫోర్సెస్ ని రిజాల్వ్ చేస్తే, సో M2 పైన ఫోర్సెస్ ని రిజాల్వ్ చేస్తే ఇటువైపు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇటువైపు ఉంది T, అండ్ ఫోర్స్ ఇటువైపు ఉంది. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అని అంటారు. సో నెట్ ఫోర్స్ అంటే ఏంటి, సో ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్, F మైనస్ T ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ M2 ఇంటూ A. ఓకే, సో ఇక్కడ నుంచి ఏమొచ్చింది మనకి, F మైనస్ T ఈక్వల్ టు M ఇంటూ A వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, దీస్ ఆర్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ మోషన్ ఆఫ్ బాడీస్ connected by the strings. Okay, please note down this. Okay, please try for this block. Okay, so ఇప్పుడు దీనికి ట్రై చేద్దామా. సో how will you find the acceleration? Acceleration ఫార్ములా చెప్పండి నాకు. Net force by total.
Okay, you write here acceleration equal to what is the net force acting here? F, right? Total mass is m1 plus m2 plus m3. M2 plus M3. Okay, this is the acceleration acting for this system. Okay, now you make the free body diagram for the m1 block. m1 block ni free body diagram cheyandi. So tension in the string acting T1 in this direction and block is moving towards left side direction. Okay, అప్పుడు దీనికి ఏమొస్తుంది చెప్పండి? T1 is equal to F లేదరా, ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో M1 కి అటాచ్డ్ ఫోర్స్ మాత్రమే చూడాలి. ఓన్లీ T1 మాత్రమే ఉంది, రైట్? సో T1 ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ A అవుతుంది. అలాగే M2 బ్లాక్ ని మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే, సో ఇటువైపు ఉన్న కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి? T2, టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T2. ఇటువైపు ఉన్న కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T1. ఓకే, టోటల్ సిస్టమ్ ఎటువైపు మూవ్ అవుతుంది? టోటల్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే ఎటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అంటే T2 వైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ, అంటే యాక్సిలరేషన్. అంటే T2 మైనస్ T1 ఈక్వల్ టు M2 ఇంటూ A. సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద సెకండ్ బ్లాక్ అవుతుంది. మరి థర్డ్ బ్లాక్ కావాలి అంటే, థర్డ్ బ్లాక్ సారీ M3 బ్లాక్ కి మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలంటే ఇటువైపు ఉన్న ఫోర్స్ ఇటువైపు ఉన్న ఫోర్స్ రెండు అబ్జర్వ్ చేయండి. ఇటువైపు T3 ఫోర్స్ ఉంటే దాన్ని ఆపోజ్ చేసే ఫోర్స్ ఏంటి? T2. ఓకే, సో యాక్సిలరేషన్ ఎటు ఉంది? T3 వైపు. సో T3 వైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి T3 మైనస్ T2 ఈక్వల్ టు మాస్ ఇంటూ M3 ఇంటూ A. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ అప్ టు హియర్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో 3 blocks ఆఫ్ మాసెస్ M1, M2, M3 కనెక్ట్ అయి ఉన్నాయి ఫ్రిక్షన్లెస్ టేబుల్ పైన. ఎంత ఫోర్స్ తో దాన్ని పుల్ చేస్తున్నారు? 40 న్యూటన్ ఫోర్స్ తో పుల్ చేస్తున్నారు. సో హియర్ వి హావ్ ద 3 blocks. ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ M1, M2, M3 వాల్యూస్ ఇచ్చారు, దానిపైన అప్లై చేయాల్సిన ఫోర్స్ కూడా ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ యాక్టింగ్ 2. ఓకే, సో ఒకసారి చూడండి, అక్కడ ఆన్సర్ తెలిసిపోయింది కదా, రైట్? సో ఇప్పుడు చూడండి, అది 32 న్యూటన్ అని ఆన్సర్ చూపించింది కదా, ఎలా అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో లెట్ us say T3 is how much here? 40 newtons. We need to find the T2, right? T2 ఎక్కడ ఉంది? M2 కనెక్ట్ అయింది. M3 కూడా T2, T3 ఉంది. M3 ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేసినా మనకి T2 వాల్యూ వస్తుంది. దానికంటే ముందు నెట్ ఫోర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెట్ ఫోర్స్ అంటే ఏంటి? సారీ నెట్ ఫోర్స్ కాదు, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. టోటల్ మాస్ అంటే 10 ప్లస్ 6 ప్లస్ 4 ఎంత అవుతుంది? 10 ప్లస్ 6 ప్లస్ 4 ఎంత? ఓకే, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే దానిపైన చెప్పండి, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే 40 న్యూటన్ యాక్ట్ అవుతుంది కదా. సో జస్ట్ యూ నెట్ ఫోర్స్ యూ ప్లీజ్ రిప్లేస్ విత్ ద 40 న్యూటన్ హియర్. 40 by 20. 40 by 22 వస్తుంది. 40 by 22. So acceleration is 2 meter per second square. 40 by 20 equal to 2 meter per second square. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే M3 బ్లాక్ ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాం. M3 బ్లాక్ ని ఫ్రీ బాడీ గీస్తే ఇటువైపు ఎంత ఫోర్స్ ఉంది? 40 న్యూటన్. ఇటువైపు మనకు కావాల్సింది T2. ఓకే, బ్లాక్ ఎటువైపు యాక్సిలరేట్ అవుతుంది? 40 న్యూటన్ వైపు యాక్సిలరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎటువైపు అయితే బ్లాక్ యాక్సిలరేట్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ, అంటే ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్. 40 మైనస్ T2 ఈక్వల్ టు నెట్ M3 ఇంటూ A. ఓకే, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో 40 మైనస్ T2 ఈక్వల్ టు M3 అన్నాం కదా. సో మరి 40 మైనస్ T2 ఈక్వల్ టు M3 వాల్యూ ఎంత? వాట్ ఈస్ M3 వాల్యూ ఆర్ గివెన్? 4 kg into acceleration of the block is 2, right? 40 minus T2 equal to ఎంత అవుతుంది? అప్పుడు 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మరి T2 ని అటు తీసుకెళ్ళండి, 8 ని ఇటువైపు తీసుకురండి. 40 minus 8 అవుతుంది. 40 minus 8 అంటే ఎంత? 32 న్యూటన్ అవుతుంది. Your answer 32 is matching, right? So 32 Newton is the right answer. 32 Newton.
So tension in the string is how much here? 32 Newton. Okay, right. So in this way we can solve the question. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు మీరు బోలెడ్ అడుగుతారు జేఈ మెయిన్స్ నీట్. సో చేద్దాం మొత్తం కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్ అయిన తర్వాత. క్లియర్ ఓవర్ ఎవ్రీవన్? ఓకే, సో షల్ ఐ మూవ్? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ విధంగా చేయాలి. T2 ఈక్వల్ టు 32 న్యూటన్ వచ్చింది ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ అట్వుడ్స్ మెషిన్ పార్ట్ 1. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మిషన్స్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి ఒక పుల్లీస్ కి. మన పాతకాలంలో బావులు ఇలా వాటర్ ఇలా తోడేది కదా, ఎలా తోడే వాళ్ళం. సో అదే ఇక్కడ. సో ఇది ఎలా అనేది చూద్దాం. ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చారు. సో ఇది ఒకసారి చదవండి. ఇది లెట్ టూ బాడీస్ ఆఫ్ masses m1 and m2 ఆర్ కనెక్టెడ్ బై ఏ లైట్ ఇన్ ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ పాసింగ్ ఓవర్ ఏ మాస్లెస్ స్మూత్ పుల్లీ. m1 వెయిట్ ఎక్కువ ఉంది, m1 మాస్ ఎక్కువ ఉంది m2 కంటే. సో బ్లాక్స్ అన్ని m1 వైపు మూవ్ అవుతాయి, డౌన్వర్డ్ m2 అనేది అప్వర్డ్. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ ఇవ్వలేదు, బట్ నేను ఇస్తాను. ఇది ఇట్లా ఉంటుంది. జస్ట్ అ మినిట్. ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అనుకోండి. దీనికి ఒక పుల్లీ సిస్టమ్ ని మనం హ్యాంగ్ చేస్తున్నాం, ఒక పుల్లీని హ్యాంగ్ చేస్తున్నాం, ఒక వీల్ ని. ఈ వీల్ పైన జస్ట్ 2 మాసెస్ ఉన్నాయి, m1 అండ్ m2 మాసెస్ ఇలా హ్యాంగ్ అవుతున్నాయి. ఓకే, సో m1 m2 అనేవి ఇలా హ్యాంగ్ అవుతున్నాయి. జస్ట్ ఎ మినిట్. సో జస్ట్ దిస్ ఇస్ ద బ్లాక్, అండ్ ఇక్కడ మీకు m1 బ్లాక్ ఉంది. ఓకే, m1 బ్లాక్ ఉంది. సో ఇటువైపు ఏముంది? m2 బ్లాక్ ఉంది. ఇది కరెక్ట్ గా కనెక్ట్ చేయాలి. m2 బ్లాక్ ఉంది. m1 యొక్క వెయిట్ ఎక్కువ అంట, అందుకే బ్లాక్స్ అన్ని ఎటువైపు మూవ్ అవుతాయి? m1 వైపు. m1 ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, m2 ఏమో అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో m1 ఏమో కిందికి మూవ్ అవుతుంది, m2 ఏమో పైకి మూవ్ అవుతుంది. సో ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ యాక్టింగ్ ఇయర్ T. అదే స్ట్రింగ్ ఇక్కడ ఉంది, అంటే స్ట్రింగ్ మనం సపరేట్ చేయలేము. స్ట్రింగ్ సపరేట్ అయితే అది T1 T2 అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు ఈ ఫోర్సెస్ ని ఇప్పుడు రిజాల్వ్ చేయాలంటే వీటిపైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అటువైపు ఇటువైపు చూడాలి. సో m1 అనేది హ్యాంగ్ అయి ఉంది కాబట్టి, సో దీనిపైన వేలాడుతున్న దానిపైన ఫోర్సెస్ ఎలా ఉంటాయి? m1g ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్ లో, m2g కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, సో అటువైపు ఇటువైపు ఉన్న ఫోర్స్ ఏంటి? m1g అండ్ m2g. మీకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? అదే ఈ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు? m1 మాస్ అనేది m2 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? m1 వైపు మూవ్ అవుతుంది విత్ m1g విత్ యాక్సిలరేషన్ a అంటుంది. ఇదేమో యాక్సిలరేషన్ పైకి మూవ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక నెట్ ఫోర్స్ మనం అప్లై చేస్తే, అదే యాక్సిలరేషన్ మనం అప్లై చేస్తే మనకి యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా, అవునా కదా? నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ అంటే ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఇటువైపు ఏమో m1g ఉంది, రైట్? ఇటువైపు ఏముంది? m2g ఉంది. m1g మైనస్ m2g. అంటే ఎటువైపు అయితే బ్లాక్ మూవ్ అవుతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అని అనుకున్నాం కదా ఇందాక. m1g వైపు బ్లాక్ మూవ్ అవుతుంది అంటే m1g ఫోర్స్ ఎక్కువ కదా, ఈ ఫోర్స్ ఎక్కువ దీనికంటే కూడా. సో m1g మైనస్ m2 ఈజ్ ద నెట్ ఫోర్స్ అవుతుంది. టోటల్ మాస్ ఏమవుతుంది చెప్పండి? m1 ప్లస్ m2. ఓకే, అప్పుడు యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీని కామన్ తీయండి. జీని కామన్ తీస్తే m1 మైనస్ ఓకే, m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 అవుతుంది, రైట్? సో అప్ హియర్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? యాక్సిలరేషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి m1 ఎంత ఉంటది, m2 ఎంత ఉంటుందో చెప్పాలి. ఓకే, సో లెట్ us say, సో ఇక్కడ నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇక్కడ నేను గీస్తాను, ఒకసారి చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో m1g ని ఫ్రీ బాడీ, m1 ని ఫ్రీ బాడీ చేద్దాం. ఓకే, m1 ని ఫ్రీ బాడీ చేస్తే అటువైపు ఫోర్స్ ఇటువైపు ఫోర్స్ నాకు ఒకసారి చెప్పండి. ఇటువైపు ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? కిందికి m1g యాక్ట్ అవుతుంది. సో పైకి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T. బ్లాక్ ఎటువైపు అవుతుంది? కిందికి అవుతుంది. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కి నాకు ఇప్పుడు ఈక్వేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎటువైపు అయితే ఫోర్స్ ఎక్కువ ఉందో అటువైపు ఫోర్స్ ఎక్కువ కదా, అంటే m1g ఎక్కువ కదా. m1g minus this is net force equal to mass into acceleration.
m1 into a. ఓకే, వాట్ ఈస్ దట్? m1 into a. ఇదేమో ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఫ్రీ బాడీ ఈక్వేషన్ ఫర్ బ్లాక్ m1 అవుతుంది. అలాగే బ్లాక్ m2 కి చూద్దాం. బ్లాక్ m2 కి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్లాక్ M2 ఎటువైపు మూవ్ అవుతుంది? పైకి మూవ్ అవుతుంది. సో కిందికి ఉన్న ఫోర్స్ ఏంటి? పైకి ఉన్న ఫోర్స్ T, కిందికి ఉన్న ఫోర్స్ ఏంటి? M2G. సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? పైకి మూవ్ అవుతుంది, డౌన్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంటే పైకి ఉన్న ఫోర్స్ ఏంటి? T. ఎటువైపు అయితే మూవ్ అవుతుందో అటువైపు ఫోర్స్ ఎక్కువ అని అంటాం. T మైనస్ G ఈక్వల్ టు this is the free body diagram for the block M2. Okay, free body diagram and free body equation for the M2 block అవుతుంది, ఇది equation for the M1 block అవుతుంది. So please note down up to here everyone, and don't write these things, and just you draw the diagram and A value and force acting on M1 free body. You make the free body diagram for the M1 block and M2 block and write the equations for the M1 block and M2 block. That's all. Okay, note down this. ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూసారు కదా, ఒక పుల్లికి ఈ విధంగా M2 బ్లాక్ అండ్ M1 బ్లాక్ హ్యాంగ్ అయి ఉన్నాయి. సో M1 వైపు నేను M1 ఇటు తీసుకున్నా, డయాగ్రామ్ లో ఇటు ఉంది. సో ఎటైనా మీకు సేమ్ కాన్సెప్ట్. M1G వైపు M1 మాస్ ఎక్కువ కదా, M1 మాస్ ఎక్కువ కాబట్టి ఇటువైపు మూవ్ అవుతుంది. సో జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీరు గీయగలిగితే చాలు, దెన్ ఎవ్రీథింగ్. అంటే R అనేది ఉంది కదా, R అనేది అంటే దీనిపైన ఈ హ్యాంగ్ అయి ఉన్న ఒక టీ షేప్ లో ఉంది కదా, దీనిపైన ఎంత వెయిట్ పడుతుంది? T ప్లస్ T ఎంత? 2T. T ప్లస్ T 2T పడుతుంది. సో ఇవన్నీ మనం ఇందాక ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేసినాం కదా, సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇటువైపు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T, అటువైపు ఇలాంటి బాడీకి మీరు ఎలా చేస్తారు? ఇది ఆల్రెడీ చేసిందే, ఇందాక చేసిందా. సో M1 అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో, M2 అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో వాటికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అన్ని కూడా మనం గీసాము. టార్క్, ఓకే, సో ద టార్క్ అంటే ఏంటి? అది రొటేట్ అవుతుంది కదా పుల్లి, సమ్ టార్క్ తో అది రొటేట్ అవుతుంది కదా, ఓకేనా. సో ఆ టార్క్ ని కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, సో టార్క్ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. దీని గురించి రొటేషనల్ మోషన్ లో వస్తుంది, అది అప్పుడు చెప్తాను నేను. 1/2 mr² కి ఈక్వల్ చేసుకోవాలి. సో అది ఎలా ఏంటి అనేది రొటేషనల్ డైనమిక్స్ లో వస్తుంది. సో అక్కడ మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇదంతా ఇప్పుడు అవసరం లేదు. సో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవడం వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు జస్ట్ అటువైపు పుల్లీస్ ఉంది, ఇటువైపు కూడా పుల్లి ఉంది. ఓకే, సో ఇలాంటి బాడీ సపోజ్ ఇలా ఉంది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఇదేంటి? ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ అనేది కూడా యాక్ట్ అవుతుంది ఇక్కడ. సో ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ తీసుకున్నాను. సో మీకు ఫ్రిక్షన్ అంటే ఏంటో నేను సింపుల్ గా చెప్తా చూడండి. ఇప్పుడు ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తా. ఇప్పుడు ఒక బ్లాక్ ఇలా ఉంది, రైట్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది, ఫ్రిక్షన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఎలా యాక్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇది M అనే బ్లాక్, దీనిపైన ఫోర్స్ నేను లెఫ్ట్ సైడ్ ఇస్తే, ఒకవేళ ఇది హారిజంటల్ సర్ఫేస్ కాదు, రఫ్ సర్ఫేస్ అనుకుంటే, ఈ బ్లాక్ కి సర్ఫేస్ కి మధ్యలో సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అరేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది అంటే రఫ్ సర్ఫేస్, ఇది ఒక రఫ్ సర్ఫేస్ పైన ఈ బ్లాక్ ఉంది. అప్పుడు దీన్ని నువ్వు స్మూత్ సర్ఫేస్ పైన అయితే ఈజీగా అది మనం పుల్ చేయొచ్చు. రఫ్ సర్ఫేస్ పైన ఈ బ్లాక్ పెట్టి పుల్ చేయాలి అంటే, సో యూ నీడ్ టు యూస్ మోర్ ఫోర్స్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎటువైపు యాక్ట్ అవుతుంది? ఎటువైపు అయితే ఫోర్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say దిస్ ఈస్ ద బ్లాక్. ఓకే, దీనిపైన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. ఇది ఒక రఫ్ సర్ఫేస్ అనుకుందాం. సో దీనిపైన ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? క్యాపిటల్ F యాక్టింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది? ఈ ఫోర్స్ కి అండ్ దీనికి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. దీన్ని క్యాపిటల్ F అంటాం. ఓకేనా, క్యాపిటల్ F అంటాం. ఇప్పుడు అర్థమైందా? అంటే బ్లాక్ M ఉంది, ఈ బ్లాక్ M పైన వెయిట్ ఎటువైపు ఉంటది? టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటది. అండ్ దీని యొక్క నార్మల్ ఫోర్స్ అంటాం దీన్ని. ఈ బ్లాక్ యొక్క వెయిట్ ని ఫ్లోర్ ఆపగలుగుతుందంటే అది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో సమ్ ఫోర్స్ ని ఇస్తుంది. దాన్ని నార్మల్ ఫోర్స్ ఆర్ రియాక్షన్ ఫోర్స్ అంటాం.
ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే దాని యొక్క మాస్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నార్మల్ రియాక్షన్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. బ్లాక్ ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అరేజ్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ని మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం. స్టాటిక్ ఫ్రిక్షన్, ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇంకోటి కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఇంకోటి లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లిమిటింగ్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వచ్చేసి ఒక 5 kg అనుకుందాం. 5 kg అంటే 5 into 10 అంటే ఎంత? 50 న్యూటన్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ 50 న్యూటన్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అంటే ఇది ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఫ్రిక్షనల్ ఫోర్స్ అంత అరేజ్ అవుతుంటుంది. ఓకే, మనం ఇచ్చిన ఫోర్స్ ఫస్ట్ దీంట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ గా డెవలప్ అవుతుంది. అంటే నువ్వు 50 న్యూటన్ ఇవ్వట్లేదు, ఈ ఫోర్స్ నువ్వు ఒక 10 న్యూటన్, 20 న్యూటన్, 30 న్యూటన్, 40 న్యూటన్ ఇస్తున్నావు. అప్పుడు బ్లాక్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. ఎందుకంటే అది 50 న్యూటన్ ఉంది. సో 40 న్యూటన్ ఇస్తే సరిపోతుందా? సరిపోదు. అప్పటి వరకు డెవలప్ అయిన అది ఇప్పుడు నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నావో అంతే సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో అరేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ కదలడం స్టార్ట్ అవుతుంది, ఏ ఫోర్స్ దగ్గర అయితే బ్లాక్ కదలడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ అంటే కదలకుండా ఉన్నప్పుడు మనం అప్లై చేసిన ఫోర్స్ అంతా ఆపోజిట్ డైరెక్షన్ లో స్టాటిక్ ఫ్రిక్షన్ గా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే బ్లాక్ 1 స్టార్ట్ అయిందో, కదలడం స్టార్ట్ అయిందో అప్పుడు అది లిమిటింగ్ ఫ్రిక్షన్ లోకి వస్తుంది. లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే కూడా తక్కువ ఉంటుంది. బ్లాక్స్ 1 కదిలిన తర్వాత అది ఈజీగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రెస్ట్ లో ఉన్న బ్లాక్ ని కదలడం కొంచెం కష్టం. ఇప్పుడు కార్ ని పుష్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ఫోర్స్ తోటి ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ కార్ స్టార్ట్ అయినాక అది ఈజీగా కదులుతుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ గా మారుతుంది. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లిమిటింగ్ ఫ్రిక్షన్ కంటే. దానికంటే కైనెటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అన్నిటికంటే తక్కువ ఉంటుంది, తర్వాత లిమిటింగ్ ఫ్రిక్షన్, తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ కి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ అన్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాలి, దాన్ని మ్యూ అంటాము. ఇక్కడ మ్యూ ని కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. వాట్ ఈస్ ద మ్యూ హియర్? మ్యూ వి కాల్డ్ యాజ్ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ ని ఏమనాలి? కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. Okay, okay, coefficient of static friction is greater than coefficient of limiting friction and coefficient of the kinetic friction. ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రిక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు ఎలా ఉంటదంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. నార్మల్ దేనికి ఈక్వల్ అవుతుంది? నార్మల్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ చెప్పండి? mg కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ ఫార్ములాని మనం ఫైనల్ గా ఎలా మార్చొచ్చు? F ఈక్వల్ టు మ్యూ ఇంటూ mg. ఓకే, సో ఈ విధంగా మార్చొచ్చు, F ఈక్వల్ టు మ్యూ ఇంటూ mg. ఓకే, ఇప్పుడు ఇది అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ లో ఫ్రిక్షనల్ అంటే ఏంటంటే మనం అది బ్లాక్ కదిలే డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అది అరైజ్ అవుతుంది. అది కూడా ఒక ఆపోజిట్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇంతవరకు మీకు తెలిస్తే చాలు. ఓకే, సో ఇది తెలిస్తే చాలు, దెన్ వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ కమ్ టు హియర్ నౌ. సో ఇప్పుడు ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇచ్చినాం కదా, సో ఏమైతుంది? ఇప్పుడు బ్లాక్ కదలడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది మెయిన్ కాన్సెప్ట్, మీరు అది నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు అది నోట్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. సో సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అరైజ్ అవుతుంది బ్లాక్ M2 పైన. ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అరైజ్ అవుతుంది అంటే అది ఎలా తెలుస్తుంది మీకు? ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? బ్లాక్ కదిలే డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? ఇటువైపు ఏం ఫోర్స్ ఉంది? M1G. ఇటువైపు ఏం ఫోర్స్ ఉంది? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. అవునా? ఎన్ అంటే ఇక్కడ ఆర్ ఉంది, నేను నార్మల్ రియాక్షన్ ఆర్ ని ఎన్ తో రీప్లేస్ చేసిన. నేను ఇక్కడ నార్మల్ రియాక్షన్ అంటే బ్లాక్ ఎంతైతే ఫ్లోర్ పైన వెయిట్ ఇస్తుందో సేమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇస్తుంది, దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటాం. సో ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఎన్ అంటే ఏం చెప్పాను నేను? ఎన్ దేనికి ఈక్వల్ అవుతుంది? mg కి ఈక్వల్ అవుతుంది. ఇదేంటిది? దిస్ ఈస్ వాట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. బ్లాక్ కింది వైపు ఎంత, ఇటువైపు ఎంత ఉంది ఫోర్స్? M1G ఉంది. అటువైపు ఎంత ఉందో ఫోర్స్? F ఉంది. సో బ్లాక్ మొత్తం ఇటు కిందికి కదులుతుంది అనుకుందాం. ఈ బ్లాక్ ఏమో ఇటువైపు కదులుతుంది, లెఫ్ట్ సైడ్, అంతే కదా, ఇట్లా జారుకుంటూ ఇలా కిందికి ఇలా వస్తుంది బ్లాక్, రైట్? సో F ఈక్వల్ టు మ్యూ mg. సో ఇప్పుడు నాకు చెప్పండి యాక్సలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో యాక్సలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. టోటల్ మాస్ ఎంత ఉంది? M1 ప్లస్ M2 ఉంది. నెట్ ఫోర్స్ అంటే అటువైపు ఇటువైపు ఫోర్స్ చూసుకోండి, ఆ చివర ఈ చివర ఫోర్స్. ఈ చివర ఫోర్స్ ఎంత?
M1G. Each your force అంటే the full friction. So M1G ఇది mu M2G. ఇది బ్లాక్ M2 పైన అది ఫ్రిక్షనల్ ఫోర్స్ అరేంజ్ అవుతుంది, ఎందుకంటే అది టేబుల్ పైన ఉంది, ఒక రఫ్ టేబుల్ పైన దీన్ని పెట్టారు. ఓకే, సో M1G ఫోర్స్ ఇది ఎక్కువ కదా M2G కంటే. సో M1G మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఎంత ఇక్కడ? mu ఇంటూ M2G బై టోటల్ మాస్ M1 ప్లస్ M2. అమ్మ దీప్తి, కొంచెం సౌండ్ అన్మ్యూట్ లోనే పెట్టుకో నువ్వు, ఎందుకంటే ఇక్కడ నీ వాయిస్ క్రాక్ అవుతుంది, సో వీడియో డిస్టర్బ్ అవుతుంది. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు, సో నా యూ టేక్ కామన్ హియర్ mu G, అండ్ ఏది కామన్ తీయచ్చు? G ని కామన్ తీయచ్చు మనం. సో M1 మైనస్ ఇక్కడ ఏముంటది mu ఇంటూ M2 బై టోటల్ మాస్. టోటల్ మాస్ ఎంత ఇక్కడ? M1 ప్లస్. సో దిస్ ఈజ్ వాట్ యాక్సిలరేషన్ యాక్టింగ్ ఆన్ ది సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే M2 బ్లాక్ కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసాం అనుకోండి, ఇది M2 బాడీ, దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే M2 ఎటువైపు యాక్ట్ అవుతుంది? M2 ఎటువైపు వెళ్తుంది? ఇటు. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇటు, సో అటువైపు యాక్సిలరేట్ అవుతుంది, రైట్. సో ఇటువైపు ఉన్న ఫోర్స్ ఎంత? ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే ఈ ఫ్లోర్ కి దీనికి యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత? F. నేను ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఇవ్వాలి. ఆ F ఎంత? F ఈక్వల్ టు mu ఇంటూ M2G, అంతేనా? సో ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్, రైట్. mu ఇంటూ M2G. mu అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సరే, ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్, T మైనస్ F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ M2 ఇంటూ A. అక్కడ F ఎంత? అక్కడ F అంటే mu ఇంటూ M2 ఇంటూ G ఈక్వల్ టు M2A. సో ఇది ఈక్వేషన్ ఫర్ బ్లాక్ M2 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ ఫర్ బ్లాక్ M2 అవుతుంది. సో మరి M1 ఎలా ఉంది? M1 ఇలా హ్యాంగ్ అయి ఉంది కదా. సో హ్యాంగ్ అయి ఉన్నప్పుడు, ఈ వేలాడుతున్నప్పుడు దీనికి వచ్చే వెయిట్ ఎంత? M1G యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎటువైపు ఉంది? పైకి ఉంది, రైట్. నెట్ యాక్సిలరేషన్ బ్లాక్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఎక్కువ, రైట్. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఎక్కువ. డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత? M1G మైనస్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఇస్ T ఈక్వల్ టు M1 ఇంటూ A. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ M1 బ్లాక్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ యూ నోట్ అప్ టు హియర్. So suppose a mass M rests on a frictionless horizontal table. Let the mass M is connected to the two masses. ఈ క్యాపిటల్ M అనేది టూ మాసెస్ కి కనెక్ట్ అయి ఉంది. M1 మాస్ కి అండ్ M2 మాస్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ దేని యొక్క మాస్ ఎక్కువ? M1 మాస్ ఎక్కువ, కాబట్టి బ్లాక్స్ అన్ని ఎటువైపు మూవ్ అవ్వాలి? టువర్డ్స్ M1 సైడ్ మూవ్ అవుతాయి. ఓకే, విత్ యాక్సిలరేషన్ A తో మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనిపైన నెట్ ఈ సిస్టమ్ పైన యాక్సిలరేషన్ ఎంత వర్క్ అవుతుందో ఫస్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. సో హౌ మచ్ యాక్సిలరేషన్ ఇస్ వర్క్ ఆన్ ఇట్, జస్ట్ యూ ఫైండ్ అవుట్. సో ఎంత యాక్సిలరేషన్ అనేది యాక్ట్ అవుతుంది? యాక్సిలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ అంటే అటువైపు ఉన్న ఫోర్స్ ఇటువైపు ఉన్న ఫోర్స్. చూడండి, అటువైపు M1G ఉంది, ఆ చివరన. ఈ చివరన ఏముంది? M2G. బ్లాక్స్ ఎటువైపు మూవ్ అవుతున్నాయి అంటే M1G వైపు మూవ్ అవుతున్నాయి, అంటే M1G వైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ. M1G మైనస్ M2G బై టోటల్ మాస్. టోటల్ మాస్ అంటే ఎంత? M1 ప్లస్ M2. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఈ G ని కామన్ తీస్తే ఏమైతారు? M1 మైనస్ M2 బై, అండ్ ఇంకొక టోటల్ మాస్ అంటే ఈ క్యాపిటల్ M ని కూడా కన్సిడర్ చేయాలి, అంటే మొత్తం మాస్ ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో M1 ప్లస్ క్యాపిటల్ M ప్లస్ M2. ఇదేమవుతుంది? నెట్ యాక్సిలరేషన్ యాక్టింగ్ ఆన్ దిస్ సిస్టమ్ అన్నమాట. సో అన్ని బ్లాక్స్ M బ్లాక్ ఏమో ఎటువైపు మూవ్ అవుతుంది? టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ ఇది రైట్? ఇటువైపు లెఫ్ట్, ఇటు కదా లెఫ్ట్, ఇటు రైట్. ఓకే, M1 వైపు మూవ్ అవుతుంది, టువర్డ్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది M బ్లాక్. ఓకే, ఇటువైపు మూవ్ అవుతుంది. ఓకే, సో ఇటువైపు మూవ్ అవుతుంది. M2 బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? పైకి మూవ్ అవుతుంది, అప్పర్ డైరెక్షన్ లో. ఓకే, సో ఇప్పుడు నేను M1 బ్లాక్ కి ఫోర్సెస్ ని రిజాల్వ్ చేయండి, అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేయండి. M1 కి ఇటువైపు ఏముంది?
M1G. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏంటి? T1. సో దీనిపైన ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీరు గీయండి. సో ఇప్పుడు ఎటువైపు అయితే బ్లాక్ మూవ్ అయిపోతుందో అటువైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ. ఓకే, బ్లాక్ ఎటువైపు యాక్సిలరేట్ అవుతుంది? M1G. కింది వైపు యాక్సిలరేట్ అంటే ఇటువైపు. సో M1G అనేది ఎక్కువ. మైనస్ T1 ఈక్వల్ టు ఎంత? M1 ఇంటూ M1T. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ద బ్లాక్ M1 అవుతుంది. ఓకే, అలాగే బ్లాక్ M2 కి ఈక్వేషన్ గీద్దాం. బ్లాక్ M2 కాదు, బ్లాక్ M, క్యాపిటల్ M. T2 minus ఇటువైపు ఫోర్స్ ఎంత? T1. ఇటువైపు ఫోర్స్ ఎంత? T2. T2. సో బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? T1 వైపా T2 వైపా? T1 వైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ అంటే ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్. T1 మైనస్ T2 ఈక్వల్ M ఇంటూ A, రైట్? సో ఇప్పుడు ఇంకొక బ్లాక్ తీద్దాం, M2. ఇంకోటి ఏంటుంది ఇక్కడ? M2 ఎటువైపు మూవ్ అవుతుంది? కిందికి, డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే M2G. ఓకే, సో పైకున్న ఫోర్స్ ఏంటి? T2. సో ఇప్పుడు ఏది ఎక్కువ? M2G మైనస్ T2 ఈక్వల్ టు M2. ఎందుకంటే బ్లాక్ డౌన్వర్డ్ కాదు, సారీ నేను తప్పు చేశాను. బ్లాక్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కదా. T2 ముందు వస్తుంది. సో బ్లాక్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ఎక్కువ. ఓకేనా? సో అంటే ఏది ఎక్కువ? చెప్పండి. T2 మైనస్ M2. T2 మైనస్ M2G ఈక్వల్ టు M2 ఇంటూ A. ఓకే, ఈ ఫోర్స్ ఎక్కువ. T2 మైనస్ M2G ఈక్వల్ టు M2 ఇంటూ A. ఓకే, సో వాట్ ఇస్ ద టైమ్ ను? ఫాస్ట్ గా. సో ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఉన్న ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ఒక పుల్లి పెట్టి M2 వైపు ఇది మూవ్ అవుతుంది. అంటే టోటల్ సిస్టమ్ ఎటువైపు M2 అనేది పైకి మూవ్ అవుతుంది, M2 అనేది కిందికి మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ A. ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి T అనేది సేమ్ ఉంటది ఎక్కడైనా. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్సెస్ ని రిజాల్వ్ చేసినప్పుడు కింది వైపు డౌన్వర్డ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఏ ఫోర్స్ ఉంటుంది అంటే M1G sin θ ఉంటుంది. ఇప్పుడు M1G అనేది మనం రిజాల్వ్ చేసినప్పుడు, సో M1G ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఇటువైపు ఉన్న ఫోర్స్ ఏమైతే అంటే M1G cos θ అవుతుంది. ఓకే, ఇటువైపు ఉన్న ఫోర్స్ ఇది θ అనేది ఇక్కడ వస్తుంది. θ అనేది అడ్జసెంట్ టు ద θ అనేది హైపోటెన్యూస్ ఇంటూ cos θ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంక్లైన్ ప్లేన్ ఇలా ఉంది. సో ఇటువైపు ఉన్న ఫోర్స్, ఇంక్లైన్ ప్లేన్ ఇటు ఉంది కదా. సో ఇటువైపు ఫోర్స్ ఈ M1G ని, ఈ రిజల్టెంట్ ఫోర్సెస్ ని మనం డివైడ్ చేస్తే అడ్జసెంట్ టు ద θ ఏమవుతుంది? M1G ఇంటూ cos θ అవుతుంది. అదర్ సైడ్ ఏమవుతుంది? M1G ఇంటూ sin θ. అంటే డౌన్వర్డ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా జారుడు బండ పైన జస్ట్ అలా జారితే మన పైన ఒక M1G sin θ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. స్లోప్ ఎక్కువ అయితే మనం ఎక్కువ స్పీడ్ తో మూవ్ అవుతాం. ఓకేనా? సో M1G sin θ ఆల్వేస్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంక్లైన్ ప్లేన్. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ యాక్టింగ్ అప్వర్డ్ డైరెక్షన్. నార్మల్ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది? పైకి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను M1G cos θ అంటే, మీకు ఎప్పుడైనా ఫ్రిక్షనల్ ఫోర్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఈ N అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు అవసరం లేదు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఎటువైపు ఇది ఏం గుర్తు పెట్టుకుంటారు? డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఏ ఫోర్స్ ఉంది? M1G sin θ ఉంది అని గుర్తు పెట్టుకోండి. డౌన్వర్డ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఏ ఫోర్స్ ఉంటది? M1G sin θ. M2G అనేది ఇటువైపు ఉంది. ఇలా బ్లాక్స్ ని మనం ఇలా వేలాడదీసినప్పుడు ఈ బ్లాక్ బరువు వల్ల M2 వల్ల వేలాడదీసాం కాబట్టి ఈ వెయిట్ వల్ల బ్లాక్స్ ఎటువైపు మూవ్ అవుతాయి? M2 వైపు మూవ్ అవుతాయి. ఈ బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? ఇలా పైకి మూవ్ అవుతుంది M1. ఓకే, ఇది కిందికి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం జస్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం దీని ఫోర్సెస్ ని రిజాల్వ్ చేద్దాం. ఫోర్సెస్ ని రిజాల్వ్ చేస్తే లెట్ us say దిస్ ఇస్ M1 బ్లాక్. ఓకే, M1 బ్లాక్ ని మనం రిజాల్వ్ చేద్దాం. ఓకే, M1 ఇది ఇటు ఉంది, రైట్? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎటు ఉంది? పైకి. M1G sin θ ఎటు ఉంది? కిందికి. M1G sin θ కిందికి యాక్ట్ అవుతుంది. బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది విత్ యాక్సిలరేషన్ A. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ గోయింగ్ టు
solve this, first you find out the acceleration. What is the acceleration? Acceleration equal to net force by total mass. సో ఆ చివర ఈ చివర ఫోర్సెస్ చూడాలి. బ్లాక్ ఎటువైపు కదులుతుంది? M2G వైపు కదులుతుంది, అవునా? సో M2G ఫోర్స్ ఎక్కువ దేనికంటే? M1G sin theta. సో M2G మైనస్ M1G sin theta బై టోటల్ మాస్. M1 ప్లస్ M2 అంటే నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్ కదా. ఇందులో G అనేది కామన్ గా ఉంది. సో G యూ టేక్ ఇట్ కామన్. So this we can write as M2 minus M1 sin theta by M1 plus M2. This is what acceleration A. అర్థమవుతుందా? Just a minute. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా? ఓకే, ఇట్లా రిజాల్వ్ చేశాక సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు M1 ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే M1 పైన ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేద్దాం. బ్లాక్ ఎటువైపు మూవ్ అవుతుంది? యాక్సిలరేషన్ విత్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ T వైపు మూవ్ అవుతుంది. అంటే T వైపు ఉన్న ఫోర్స్ ఎక్కువ. సో T minus M1G sin theta equal to M1 into A. Okay, this is the free body diagram for block M1 అవుతుంది, రైట్? మరి బ్లాక్ M2 పైన ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎట్లా వస్తుందో చూద్దాం. బ్లాక్ M2 పైన ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇక్కడ M2 ఇలా రిజాల్వ్ చేసుకోండి. సో దిస్ ఈస్ వాట్ M2. ఓకే, సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? సో దిస్ ఈస్ M2G, రైట్? M2G యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ పైకి టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎటువైపు ఉంది? T. It is acting upward direction. So block it is moving towards acceleration with downward acceleration. So ఎటువైపు మూవ్ అవుతుంది బ్లాక్? ఏ ఫోర్స్ ఎక్కువ? M2G okay, this is the equations for M1 block and M2 block. Please note down this. Okay, today's class is over, and in the next class we are going to discuss about some more problems like this, some more concepts like this, and after completion of this we will solve the NEET and JEE PYQs also. Okay, so today's class is over, and you have a class after 1.5 hour maths class. Okay, join maths class at 8 o'clock. Thank you. Bye.